ఈ రోజు మీరు చూడండి శాసన మండలిలో కల్వకుంట్ల కవిత గారు, శాసనసభలో హరీష్ రావు గారు, లేకపోతే తారక రామారావు గారు, బహిరంగ సభలల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈ నలుగురు ఘోషనే తప్ప అసలు ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళైనా వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని ఏ మాత్రమన్నా ఆమోదిస్తుందా అని కూడా వాళ్ళు చూసుకోవడం లేదు. టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. అయినా వాళ్ళు ఏదో మాట్లాడుతుండ్రని వాళ్ళు మాట్లాడతారని కాదు. మేము బాధ్యతగా ప్రజలు ఇచ్చిన మాట, మేము ప్రభుత్వాన్ని పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము. 10 సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు వాళ్ళు. కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన చిన్న చిన్న అంశాలు కోర్టు పరిధిలో ఉంటే కూడా వాటిని పరిష్కరించి వీళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు. వాళ్ళు ఎక్కడికక్కడ వదిలేస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగ నియామకాలను కోర్టుల పరిధిలో ఉన్న వాటిని న్యాయ పరిష్కారం చూపించి 60 రోజుల్లో 25,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది మా ప్రభుత్వము. ఇక ఆయన హరీష్ రావు గారు అంటూ అంతా మేము వండినాము, ఆయన వచ్చి తెడ్డు తిప్పినాం. ఇక తెడ్డు తిప్పే శాతగాని సన్నాసి నువ్వెట్లకెళ్ళే మంత్రి అయిన 10 సంవత్సరాలని నేను అడుగుతున్నాను. ఇన్ని చేసినోడు అది కూడా నువ్వే చేసి ఉండొచ్చు కదా. ఎవరు వద్దన్నారు? ఎవరైనా వద్దన్నారా? మేము వద్దన్నామా? కోర్టుల పరిధిలో ఉన్న విషయాలను పరిష్కరించకుండా వాటిని ఇంకా కాంప్లికేట్ చేసి మీరు ఏ ఒక్క రోజు కూడా ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసింటే అవి ఎప్పుడో పరిష్కారం అయ్యేటివి. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా? వాళ్ళకి ఇవ్వకపోతే ఏమవుతుంది? ఏం చేస్తారు వాళ్ళు? నిర్లక్ష్య ధోరణితో మీరు ఎక్కడికక్కడ గాలికి వదిలేస్తే ఒక్కొక్క శాఖ స్టాఫ్ నర్సులను 6,956 నియామకాలు చేపట్టింది. పోలీసు, ఫైర్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో దాదాపుగా 15,000 ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ఇదే సింగరేణిలో కారుణ్య నియామకాలు సంవత్సరాల కొద్దీ పక్కన పెడితే డాక్టర్లు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఏసీబీ దాడులు చేయించి 441 కారుణ్య నియామకాలు మేము చేపట్టినాం. గురుకులాలలో దాదాపుగా వేలాది మంది టీచర్ల నియామకాలు చేపట్టినాం. రేపు మార్చి 2 రోజు మళ్ళీ ఇంకొక 6,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వబోతున్నాము. దాదాపుగా 70 రోజుల్లో 30,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టడం ద్వారా నిరుద్యోగ యువకుల యొక్క ఆందోళనని, ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు ఎక్కడికక్కడ వదిలేసిపోయిన సంసారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసుకుంటూ ఉద్యోగ నియామకాలు చేపడుతూ మీరు ఎక్కడికక్కడ కట్టి కూలగొట్టిన ప్రాజెక్టులను వాటిని ఎట్లా చక్కదిద్దాలనో తెలియక తల ప్రాణం తోకొకొస్తుంది. రోజుల కొద్ది వాటిని చూసినా కూడా అర్థం కాని పరిస్థితులు. ఈరోజు అందులో నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏమంటారు, ఆయనకున్న అనుభవాన్ని అంత పెడితే కూడా వాళ్ళు చేసిన తప్పిదాలను లెక్క రాసుకోనికి కూడా సమయం సరిపోతలేదు. ఎంత బుర్ర లేకుండా. అందుకనే మన ఎక్కడో చెప్పిన దూలంలాక పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు హరీష్ రావు. కానీ మేడిగడ్డల నీళ్ళు ఎత్తి అన్నారంలో పోయాలంట. అన్నారం బలిగిపోయిందని అన్నారం గేట్లు ఎత్తి నీళ్ళు కిందకు వదులుతానంట. మళ్ళీ ఇళ్ళకెళ్ళి ఎత్తి అంటే మళ్ళీ అందులోనే పోయాలంట. అసలు ఏమన్నా మెదడు ఉండే మాటలు మాట్లాడుతుండ. మేడిగడ్డల నీళ్ళు ఎత్తితే పోయాల్సింది అన్నారంలో. అన్నారం ఆల్రెడీ పలిగిపోయింది అని అన్నారంలో గేట్లు తీసి అన్నారంలో ఉన్న నీళ్లు కిందికి వదిలినాం. మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పి మేడిగడ్డలు ఉన్న నీళ్లు సముద్రానికి వదిలినాం. ఇందులో నుంచి ఎత్తి అందులో పోసి, అందులో నుంచి ఎత్తి ఇందులో పోసి కాకి లెక్కలు రాసి 1,00,000 కోట్లు మింగి ఇవాళ అది మొత్తం కుంగిపోయిన దాన్ని ఎట్లా బాగు చేయాలో దానికి సలహా చెప్పరు. పోదని రాసి చూసేద్దాం అంటే రారు. 80,000 పుస్తకాలు చదివిన ఆయన రావయ్య స్వామి బడికి వచ్చి నీ చదువు అంత ఏందో చూడు, ఇలా పరీక్షలు అవుతున్నాయి ఏమైనా చెప్పు అని అంటే ఆయన రాడు. వచ్చిన అల్లుడేమో నోరు తెరిస్తే అబద్ధమే. అంటే ఈరోజు నీళ్ల విషయంలో వాళ్ళు చేసింది దోపిడే. నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది.
1,00,00,000 ఖర్చు పెట్టినా 1,00,00,000 కట్టిన కాళేశ్వరం ఒకవేళ కూలిపోకపోయి ఉంటే వీళ్ళు చేసిన తప్పిదాల మీద చర్చ కొంత తక్కువ జరిగి ఉండేది. ఇవాళ మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది అని చెప్తుంటే మళ్ళీ మేడిగడ్డ నుంచి నీళ్ళెత్తి అన్నారంలో పోయమంటారు. అంటే వితండవాదంతోని ప్రజల్ని మభ్యపెట్టాలన్న ఆలోచన.